కర్కాటకం వారికి మీకు గ్రహణము యొక్క ప్రభావం 2వ స్థానంలో ఉంది కాబట్టి మీకు ఉంటుంది గ్రహణ ప్రభావం. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణం 2వ స్థానంలో 3వ తేదీ నుంచి 40 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది గ్రహణం అయిన రోజు నుంచి. మరి ఈ గ్రహణంతో పాటు మిగతా గ్రహాలు ఈ మార్చి మాసంలో ఎటువంటి ఫలితాలను ఇవ్వనున్నాయి, ఈ మార్చి మాసంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మీకు ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి చూసుకుంటే కనుక కర్కాటక నుంచి 2వ స్థానంలో గ్రహణం పడితే అష్టమంలో రాహువు కుజుడు మరియు బుధుడు యొక్క స్థితి ఉంటుంది. రవి కూడా ఉంటున్నాడు, 4 గ్రహాలు ఉంటున్నాయి. కానీ 14వ తేదీ నుంచి రవి వెళ్ళి శని శుక్రులతో అష్టమంలో భాగ్యస్థానంలో కలుస్తున్నారు, అష్టమంలో ఉండేటువంటి గ్రహం. మరి దీని మూలంగా కలిగే ఫలితాలు జాగ్రత్తలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ 2వ స్థానంలో గ్రహణం అనేటువంటిది కుటుంబ ధన విషయాల్లో వస్తు విషయాల్లో కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా వస్తువు మనం ఎవరికైనా ఇస్తున్నాము, ఎవరి దగ్గర నుంచైనా ఒక వస్తువు తెచ్చుకున్నాము, కుటుంబ వ్యవహారాల్లో అనవసరమైన మనస్పర్ధలు వస్తున్నాయా, ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్లో మనం ఏదో చెప్పేస్తూ ఉంటాం, ఫ్రస్ట్రేషన్లో ఏదో చేసేస్తూ ఉంటాం, కోపంలోనూ ఆవేశంలోనూ, తర్వాత రియలైజ్ అయ్యేసరికి అది మొత్తం పాడైపోతుంది, ఆ వ్యవస్థ మొత్తం పాడైపోతుంది. అయ్యో ఏంటి ఇలా అనేసాను, తల్లి నాన్నేంటి, తండ్రి నాన్నేంటి, అక్క నాన్నేంటి, చెల్లెల మీద ఇలా అన్నానేంటి, తమ్ముడి మీద ఇలా అనుకున్నానేంటి అనే ఫీలింగ్ వస్తుంటుంది. కాబట్టి అనవసరంగా దానివల్ల మళ్ళీ మీరు మనస్తాపం చెందడం, దానివల్ల కొంత మనీ కానివ్వండి, కుటుంబ విషయాలు కానివ్వండి ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఫినాన్షియల్ గ్రోత్ బాగుండాలంటే గణపతి ఆరాధన చేయండి. ఆ రోజు నుంచి 40 రోజులు రెగ్యులర్గా గణపతిని స్మరించండి, లేదా రాజరాజేశ్వరి అమ్మవారిని స్మరించండి. ముఖ్యంగా మీరేంటంటే రెగ్యులర్గా చేయవలసింది స్కందుడి యొక్క ఆరాధన చేయండి. వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేటువంటిది పనికిరాదు. అష్టమ స్థానంలో కుజరాహులు ఉన్నారు కాబట్టి, మరియు అదేవిధంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ రాశి వారికి ముఖ్యంగా ఎప్పటి నుంచో తండ్రి గారు ఏదైనా ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. మరియు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చేర్పులు అనేటువంటివి కనబడుతున్నాయి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్, కొన్ని పుణ్యకర్మల కోసం కూడా ఖర్చు చేసేటువంటి సమయం నడుస్తుంది. ఇక మీరు నిత్యము స్కంద ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే గ్రహణ సమయంలో ఎందుకు గుళ్ళు మూస్తాము, గుళ్ళులో ఆలయంలో ఉండే భగవంతుడికి ఏదో అయిపోతుంది, తన శక్తిని కోల్పోతాడు కదా అని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఎక్కడ శాస్త్రంలో గ్రహణ సమయంలో గుడి మూసేయాలనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకు మూసేస్తారంటే అమ్మో ఆయన కూడా శక్తిని కోల్పోతారండి, టెంపుల్ శక్తిని కోల్పోతున్నారు, అది పూర్తిగా అబద్ధము. భగవంతుడి శక్తిని కోల్పోయేటట్టయితే ఒక చిన్న విషయం ఆలోచించండి. మనం గ్రహణ సమయంలో ఏం చేస్తాం, గ్రహం అనేటువంటిది ఏమిటి, ఏదో భయపడడానికి భయపెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమిటంటే గ్రహణ సమయంలో మీరు సాధన గనక చేసుకోగలిగితే అది చాలా గొప్ప సమయం. కాబట్టి మీరు ఒకసారి చేసిన మంత్రం 1000 రెట్లు పెరుగుతుంది. మన శక్తిని కోల్పోయేటట్టయితే మీరు జపించేది ఏ మంత్రం జపిస్తున్నారు, విష్ణువుదో, వెంకటేశ్వర స్వామిదో, అమ్మవారిదో, లేకపోతే దశమహావిద్యల్లో ఏదో ఒక మంత్రమో జపిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు అలా గ్రహణ సమయంలో అమ్మవారి మంత్రమో లేకపోతే అయ్యవారి మంత్రమో, మీకు గణపతో ఏదైతే ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని, లేకపోతే మీకుండేటువంటి కోరికను బట్టి, మీకుండేటువంటి సంకల్పాన్ని బట్టి, మీకున్నటువంటి సమస్యని బట్టి ఆ సమస్య తీరడం కోసం అలా జపిస్తున్నారు. మరి మంత్రం ఎవరిది, అమ్మవారికి సంబంధించి దేవతా సంబంధించిందేగా. మరి అలాంటప్పుడు శక్తి కోల్పోయి గుళ్ళు మూసేసే అంత స్థితి ఉంటే కనుక మరి ఆ సమయంలో దేవతలు ఎందుకు చేస్తున్నాం. కాబట్టి అలా ఏమి శక్తి కోల్పోవడం కాదు. ఇది ఏమిటంటే పర్టికులర్గా ఇప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రదేశంలోనే కూర్చొని సాధన చేసుకుంటే, సాధన వలన మనకి మన యొక్క పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక్కడ మనకి సమస్యలు ఎందుకు వస్తాయంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల. సమస్యలు ఎప్పుడు తీరుతాయంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల. మనం చూడండి, ఒక హోమం చేయించుకుంటాం, లేకపోతే ఒక పూజ చేయించుకుంటాం, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నామండి, నవగ్రహ హోమం చేయించుకున్నామండి, చండీ పారాయణం చేయించుకున్నామండి అంటూ ఉంటాం. ఎందుకు, ఒక మంచి జరగాలి. ఎందుకు, దేవతా శక్తి మనకి తోడుగా ఉంటే మన యొక్క పాజిటివ్ థింకింగ్ కానివ్వండి, మనకు ఉండేటువంటి కర్మలు కానివ్వండి అన్నీ కంట్రోల్ చేయబడతాయని. మరి ఈ గ్రహణం పట్టినంత మాత్రం చేత భగవంతుడు దాన్ని కంట్రోల్ చేయలేడు, అందుకే మూసేస్తున్నాం అనుకోవడం పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఈ పౌరహిత్యంలో ఉండేటువంటి వారు చేస్తారు కాబట్టి ఆ సమయంలో కాస్త గుడిని మూసి ఆ జపంలో కూర్చుంటాడు, అంతేగాని మరొకటి ఏం కాదు. మరి ఈ గ్రహణ సమయంలో మీకు ఉండే సమస్యని బట్టి ఎటువంటి మంత్రం చేసుకోవాలి,
లలితా సహస్రనామాలు చూడడానికి నామాలు కానీ వాటిని కూడా అపౌరుషములు అంటారు. అంటే ఎవరో మనుష్యులు రచించినటువంటిది కాదు, వేదమంత్రంతో సమానం. కాబట్టి అప్పుల బాధలు చాలామందికి ఎక్కువగా ఉన్నాయి. చక్కగా కూర్చొని మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే అద్భుతంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడతారు. లేదంటే ఫైనాన్షియల్గా నాకు గ్రోత్ రావాలి, ధనస్థానం బాగాలేదు, నా జన్మజాతకంలో ధనాధిపతి బాలేడని చెప్పారు, మరి లక్ష్మీ స్థానం అనేటువంటిది పాడైపోయిందంటే ఏమి టెన్షన్ పడకండి. చక్కగా మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనే మంత్రం చేసుకోండి. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ మంత్రం ద్వారా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏమిటది అంటే, ధర్మమునకు అధ్యక్షురాలు అమ్మవారు, ధనమునకు అధ్యక్షురాలు. అంటే ముందు ధర్మానికి అధ్యక్షురాలు. అంటే మనం కనుక ధర్మంగా ఉండగలిగితే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు ఉండే సొసైటీలో కలిగేటువంటి కొన్ని మార్పుల వల్ల లేదండి ధర్మం లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు, అధర్మంగా ఉంటేనే లోకం ఉంటుంది అనుకుంటారు. తప్పు. మనం చూడండి, మనం ఏదైనా ఒక విషయం, ఒక వస్తువు కొనుక్కోవాలన్నప్పుడు, ఒక మనిషిని తీసుకోవాలన్నప్పుడు ఆ వ్యక్తి ధర్మంగా ఉంటాడా లేదా, కరెక్ట్ పర్సనా కాదా అని చూస్తున్నాంగా. మరి అంటే ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ పర్సను, కరెక్ట్ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నాం. అలాంటప్పుడు దాన్నే కనుక మనం ఆశ్రయించున్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు కష్టంగా ఉన్న తర్వాత రోజు ఖచ్చితంగా విన్ అవుతాము. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోండి. వివాహ జీవితం బాగోలేదు అంటే కొంతమందికి 12వ స్థానం పాడైతే, సప్తమ వ్యయస్థానాలు రెండూ పాడైతే, వివాహ జీవిత స్థానం కనుక పాడైనట్లయితే వివాహం చేసుకుంటారు, కానీ ఎప్పుడూ ఏదో ఒక గొడవ మాత్రం వాళ్ళకి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరు అమ్మవారి యొక్క నామాల్లో ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా 100% మీ వివాహ జీవితం బాగుపడుతుంది. అలాగే ఒకటి కాదు, రెండు కాదు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే మీకు ఒకటి నమ్మి భక్తి శ్రద్ధలతో ఇదే మంత్రాలు, ఇదే నామాలు గనక కంటిన్యూస్గా చేయగలిగితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? లలితా సహస్రనామాల్లో చెప్పినటువంటి నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉంది, అమ్మవారు ఏ ఏ రకంగా ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తుంది, ఏ ఏ రూపాల్లో ఉంది, ఏ రకమైనటువంటి ఫామ్లో ఉందని చెప్పేటువంటిది. మరి దాన్ని మీరు చెప్తున్నారంటే ఒక సత్యాన్ని పలుకుతున్నారు, అమ్మవారిని గుర్తిస్తున్నారు, అమ్మవారిని వేడుకుంటున్నారు, అమ్మవారిని కోరుకుంటున్నారు. లలితా సహస్రనామాలకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్క నామము మీరు ఎన్నో వందల వేల లక్షల జన్మల నుంచి చేసినటువంటి పాపకర్మని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంటుంది. సో ఆ దగ్ధం చేసేటువంటి శక్తి ఎప్పుడైతే మీకు వస్తుందో, పాపకర్మ ఎప్పుడైతే పోయిందో కష్టం అనేటువంటి తీరిపోతుంది. ఇక గ్రహణం తర్వాత ముఖ్యంగా గ్రహణం ఎవరెవరికి ఉంటుంది? సింహం వారికి, సింహరాశిలో పడుతుందిగా, సింహము, కర్కాటకము, కన్య, అదేవిధంగా మకరము, మేషరాశి వాళ్ళకి ఉంటుంది. స్వల్పము, ఏం టెన్షన్ పడకండి, భయపడ్డానికో గ్రహణాలు కావు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశుల వారికి దానం ఏం చేసుకోవాలి? బియ్యము, ఉలవలు, మినుములు, గోధుమలు, నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి, ఆవు నెయ్యి, కొంత ఆవు నెయ్యి పెట్టి ఈ చంద్ర సూర్య ప్రతిమలు, అదేవిధంగా సర్ప సంబంధించినటువంటి చిన్న చిన్న సర్ప ప్రతిమలు, వీటిని దానంగా ఇచ్చినట్లయితే దోషం అనేటువంటి తగ్గుతుంది. మరి దానం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నామంటే ఏం చేయాలి? రామాయణ మహాభారతాలు లాంటివి వినొచ్చు, లేదా లలిత సహస్రనామాలు రెగ్యులర్గా విన్న అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఆ రక్షణ అనేటువంటి లభిస్తుంది. ఎందుకంటే అందరూ దానం ఇచ్చుకునేటువంటి స్టేజ్లో ఉండరు. కాబట్టి చేయండి, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.